హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో తీవ్ర విషాదం అండి. ఈవీఎం బద్దలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పోలింగ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ అండి, అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్. సో అన్నమయ్య జిల్లా దైవాలో అయితే ఈవీఎంలు ధ్వంసం, నిలిచిపోయిన పోలింగ్ రోజున వైకాపా నేతల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయండి. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా పోలింగ్ కేంద్రాల్లో చొరబడి ఈ విధంగా అరాచకాలకు ఒడిగడుతున్నారని చెబుతున్నారు. సో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం దైవాలో అయితే జనసేన ఏజెంట్ రాజారెడ్డిని వైకాపా నేతలు అపహరించారు. సో పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. తమ ఏజెంట్ను కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలోనైతే ఈ విధంగా చూసుకున్నట్లయితే ధ్వంసం చేశారని, దీంతో పోలింగ్ అక్కడికక్కడ నిలిచిపోవడం అయితే చాలా ఉద్రిక్తత అయితే నెలకొంది. ఇదిలా ఉండగా వైకాపా నేతల అరాచకాలకు అంతు లేకుండా పోతుందని అయితే చెప్తున్నారు. ఓటేసేందుకు క్యూలో రావాలని చెప్పినందుకు ఓ ఓటరుపై తెనాలి వైకాపా అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నట్లు సమాచారం అండి. ఈ ఘటన పల్నాడు జిల్లా తెనాలిలో అయితే చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు క్యూలో కాకుండా శివకుమార్ నేరుగా వెళ్తుండడంపై ఓటరు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతనిపై అయితే దాడి చేశారు. సహనం కోల్పోయిన ఓటరు కూడా అతని చెంప చెల్లు అనిపించారు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. శివకుమార్ అనుచరులు ఓటర్లపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అక్కడున్న పోలీసులు కూడా ప్రేక్షక పాత్రనే వహించారు తప్ప ఈ ఘటనపై అయితే ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారండి. సో ఇదిలా ఉండగా రాష్ట్రంలో పలు చోట్ల అండి, సో పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే మాచర్ల మండలానికి సంబంధించి కుంభపాడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైకాపా తెదేపా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు గొడ్డళ్ళు, వేట గొడవళ్ళు, రాళ్లతో దాడికి యత్నించారు. సో ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ తాజా పరిస్థితి ఏంటంటే ఐజీ శ్రీకాంత్ వీరిని అయితే పర్యవేక్షిస్తున్నారండి ప్రస్తుతానికి. మరోవైపు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటల మండలంలో మల్లెవారిపల్లెలో కూడా తెదేపా కార్యకర్త జడ ప్రసాద్ వైకాపా కార్యకర్తలు చితకబాదారట. సో చికిత్స నిమిత్తం అతని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో ఇదిలా ఉండగా ఎస్ఐ అత్యుత్సాహం అయితే చూపించారండి ఒక చోట. ఎక్కడంటే నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్యాపిలీలో అయితే ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణమూర్తిపై చేయి చేసుకొని ఆయన అత్యుత్సాహం అయితే ప్రదర్శించడం జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసు అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సర్దుకుంది. అలాగే సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ అక్కడికి చేరుకున్నారు. అనవసరంగా చేయి చేసుకుంటే సహించేది లేదని అయితే ఆమె హెచ్చరించారు. సో చూశారు కదండి, ఏపీలో పలు చోట్ల అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.